బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంచిర్యాల పోలీస్ స్టేషన్లో బాల్క సుమన్పై కేసు నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి ఫిర్యాదు అక్కడ చేయడం జరిగింది. ఇక బాల్క సుమన్పై ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. 294B, 504, 506 సెక్షన్స్ కింద కేసు నమోదైంది. అసభ్య పదజాలం వాడడం, బెదిరింపులకు దిగడం లాంటి సెక్షన్స్ కింద కేసు నమోదైంది. నేరపూరిత బెదిరింపులకు పాల్పడ్డారని కేసు నమోదైంది. కేసీఆర్ పై రేవంత్ వ్యాఖ్యలను తప్పుపడుతూ సుమన్ విమర్శలు చేశారు. రేవంత్ కు చెప్పు చూపించారు బాల్క సుమన్. అసభ్య పదజాలం వాడారంటూ కూడా ఆయన మీద కేసు నమోదైంది. ఇందుకే ఆయన ఉదయం ఏమన్నారు, ఆ తర్వాత ఎటువంటి రియాక్షన్స్ వచ్చాయి, దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇక్కడ బాల్క సుమన్ ఉదయం ఎటువంటి కామెంట్స్ చేశారు, సెన్సేషనల్ కామెంట్స్ చేశారు, ఒకసారి చూద్దాం. నీ అదృష్టమో మా తెలంగాణ ప్రజల దురదృష్టమో ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నావు. గతంలో నువ్వు ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఉద్యమ నాయకుడు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని మనకు సంస్కారం అంటే వస్తున్నది. మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, 1,00,000 మందిలో పండగకి తొక్కుతుందా పదే అధికారంలో ఉన్నాం. మేము అనుకుంటే నువ్వు ఉంటుంది వారా, నీ కాంగ్రెస్ ఉందా, నీ లీడర్ ఉందా, మీరు ఉందా కన్యన చేస్తే ప్రాణాయితో కలిపిపాలెత్తం, ఘోరంగా కలిపిపాలెత్తం. కానీ మేము ఆ కక్ష సాధనకు కోరుకోవాలి. మేము అభివృద్ధి చేయాలి, ప్రజలకు పని చేయాలి, కష్టపడాలి, పోరాటం తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నిలబెట్టాలి, దళితుల జీవితాలు వెలుగు రావాలి, రైతుల ముఖం మీద చిరునవ్వు రావాలి, కృష్ణా గోదావరి కలగలలు తెలంగాణ పీఠభూమిలో మరలాలే ఆలోచనలు మేము పనిచేసుకుంటాం. ఆ పిల్లల కక్ష సాధనకు పోలే, మేమే కక్ష సాధనకు పోతే ఆ యూట్యూబర్ మలిగాడు ఉన్నా, ఈ రేవంత్ గారు ఉన్నా, ఇంకా రైట్, అది ముఖ్యంగా బాల్క సుమన్ మీద 294B, 504 అండ్ 506 ఆ సెక్షన్స్ కింద కేసు నమోదైంది. అయితే 294B కింద చూసుకుంటే కనుక ఎటువంటి శిక్ష ఉండొచ్చు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఏదైనా బహిరంగ ప్రదేశంలో లేదా సమీపంలో ఏదైనా అశ్లీల పాట కావచ్చు, అయితే అటువంటి అసభ్య పదజాలం వాడినా పలికినా సరే 3 నెలల వరకు అక్కడ జైలు శిక్ష ఉండే అవకాశం ఉంది, జరిమానా కూడా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఆ రెండు కూడా శిక్ష పడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు 504 అంటే ఐపీ సెక్షన్ 504 అంటే 504 ప్రకారం చూసుకుంటే కనుక రెచ్చగొట్టే వ్యాఖ్యలు అంటే ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కనుక ఇక్కడ కూడా దాదాపు 2 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు జరిమానా కూడా ఉంటుంది. రెండు కూడా శిక్షగా పడే అవకాశం ఉంటుంది. అలాగే 506 కింద చూసుకుంటే నేరపూరిత బెదిరింపులకు శిక్ష కింద దీన్ని చెప్తూ ఉంటారు. ఎవరు చేసినా నేరపూరిత బెదిరింపులకు పాల్పడితే కనుక 2 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉండే అవకాశం ఉంటుంది, జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది, రెండూ కూడా విధించే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్కి సంబంధించి నేతలు ఫిర్యాదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి ఇంకా ఎటువంటి సెక్షన్స్ కింద కేసు నమోదైంది, ముఖ్యంగా అక్కడ నేతలు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రవి, బాల్క సుమన్ మీద మంచిర్యాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఇందుకీ కాంగ్రెస్కి సంబంధించి ఎటువంటి అంశాలను ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది? ప్రధానంగా ఈ రోజు బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు ఏదైతే సంచలనంగా మారింది. సంచలనంగా మారడమే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఒక రకంగా నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే బాల్క సుమన్ వ్యాఖ్యలపై ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే స్పందించారు. అనంతరం ఇటు వివేక్ వెంకటస్వామి చెన్నూరు ఎమ్మెల్యే కూడా స్పందించిన పరిస్థితి, అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి కూడా స్పందించిన పరిస్థితి. అయితే ఒకసారి మనం ఆ వివరాల్లో గమనించినట్లయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నేరుగా మంచిర్యాల పోలీస్ స్టేషన్ వెళ్లారు. మంచిర్యాల పోలీస్ స్టేషన్ వెళ్లి బాల్క సుమన్ ఈరోజు చేసిన వ్యాఖ్యలపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతాననే ఒక వ్యాఖ్యలో బాల్క సుమన్ వాడడం చాలా బాధాకరమైన, వెంటనే చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పడం జరిగింది. అయితే దీనికి గాను ఆ పోలీసు
SHO రవీందర్ కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని చెప్తున్న పరిస్థితి. అయితే ఒకసారి సెక్షన్ మనం గమనించినట్టు కనుకైతే 294B పెట్టడం జరిగింది. ఇది 294B తో పాటు 504 కావచ్చు, 506 కావచ్చు, ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా బహిరంగ ప్రదేశాల్లో రెచ్చగొట్టే ప్రసంగం చేయడం ఒకటి, అంతే కాకుండా ప్రభుత్వంలో కీలకమైన ఆ స్థానంలో ఉన్న వ్యక్తికి ఈ విధంగా చెప్పడం ప్రభుత్వ స్థాయిలో కేసు నమోదు, అంటే ఇటు ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కేసు నమోదు అని చెప్పుకునే పరిస్థితి. అయితే దీనికి గాను మనం పూర్తిగా గమనించినట్లయితే దీనికి సంబంధించి ఇప్పటికే నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అటు లక్షట్పేట లాంటి ప్రాంతంలో దిష్టి బొమ్మలు దగ్ధం చేసిన పరిస్థితి పూర్తిగా మనకు కనబడుతుంది. ఈ విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పూర్తిగా ఆ నిరసనలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ విధంగా బాల్క సుమన్ పూర్తిగా తెలుసు. కొన్ని సెక్షన్స్ అంటే ఈ సెక్షన్స్ ప్రకారం చూసుకుంటే కనుక 24 గంటల లోపు కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అన్న మాట వినిపిస్తున్న నేపథ్యంలో ఏంటి బాల్క సుమన్ కి సంబంధించి ప్రస్తుతం ఎక్కడున్నారు, ఆయన అదుపులోకి తీసుకుని అంశానికి సంబంధించి పోలీసులు ఏమైనా సిద్ధమవుతున్నారా? అయితే బాల్క సుమన్ క్లియర్ గా తన నివాసంలోనే ఉన్నాడు. చాతనపల్లిలో తన నివాసంలో బాల్క సుమన్ ఉన్నాడు. బాల్క సుమన్ కి సంబంధించి పోలీసులు కూడా కొంత మేరకు ఆరా తీస్తున్న పరిస్థితి. ఏ సందర్భంలో మాట్లాడవలసి వచ్చింది, ఎందుకు మాట్లాడవలసి వచ్చింది, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఈ విధంగా మాటలతో ద్వేషించడం ఎంతవరకు కరెక్ట్ అన్న దానిపై పోలీసులు ఇప్పటికే రంగంలో దిగి ఒక రకంగా విచారణ చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే దీనికి బాల్క సుమన్ నేను కట్టుబడి ఉన్నాను, పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రిని చెప్తే, మాజీ ముఖ్యమంత్రిని చెప్తే లేని బాధ ఇప్పుడు నేరుగా నేను చెప్తేనే వచ్చిందా అని నేరుగా అడుగుతున్న పరిస్థితి. మనం కూడా బాల్క సుమన్ను సంప్రదించే ప్రయత్నం చేశాం. అయితే ఈ విధంగా మాట్లాడారు. దీనికి ఒక ఉద్యమకారుడు కావచ్చు, గతంలో ఉన్న ప్రభుత్వంలో మీరు కూడా కీలక భాగస్వామ్యం అయ్యారు, మీరు ఇలా మాట్లాడడం కరెక్టేనా అని మనం ప్రశ్నించగా, గతంలో ముఖ్యమంత్రిని రకరకాల పదాలతో ద్వేషించారు, నేను చెప్తే తప్పేంటి అని నేరుగా చెప్పిన పరిస్థితి. మా కార్యకర్తలపై కేసు నమోదు చేస్తున్నారు, మా కార్యకర్తలను కాపాడుకోవడంతో పాటు పార్లమెంట్ లో జరిగే ఎన్నికలపై దాని దృష్ట్యా మేము మాట్లాడడం తప్ప ఉద్దేశపూర్వకంగా ఏది మాట్లాడలేదని చెప్పిన పరిస్థితి కూడా కనబడింది. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే బాల్క సుమన్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈ విధంగా మాట్లాడడం వివాదాస్పదంగా మారింది. ప్రధానంగా అన్ని ప్రాంతాల్లో, అటు చెన్నూరు కావచ్చు, ఇటు మంచిర్యాల కావచ్చు, అటు బెల్లంపల్లి కావచ్చు, ప్రధాన కాన్స్టిట్యున్సీ లో ఇప్పటికే నిరసనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి, మీడియా ద్వారా ఖండిస్తున్న పరిస్థితి, మాధ్యమాల ద్వారా ఖండిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సచిన్, రైట్. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి బాల్క సుమన్ ఎందుకంటే లీగల్గా వెళ్తున్నారు కాబట్టి బాల్క సుమన్ ఏమైనా అక్కడ అడ్వకేట్ని సంప్రదించడం జరుగుతుందా? ఎందుకంటే ఏ రాత్రైనా అరెస్టు జరగచ్చు అనే మాట కూడా చాలా బయట ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఏమైనా రీచ్ అవుతున్నారా? ఒక్కసారి దానికి సంబంధించి మీ రియాక్షన్, అంటే దానికి సంబంధించి ఎటువంటి పరిణామాలు తెలుసుకునే ముందు ఒక్కసారి బాల్క సుమన్ ఆయన చెప్పు చూపిస్తూ ఆయన కొన్ని సెన్సేషన్ కామెంట్స్ చేశారు. ఒక్కసారి బాల్క సుమన్ ఏమన్నారో చూద్దాం. కూర్చున్న స్థాయి, పదవిని బట్టి, దానికి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఉద్యమ నాయకులు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకులు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండ అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకొని కాంగ్రెస్ ఉందా, నీ లీడర్ ఉందా, మీరు ఉత్తరాలు కన్యన చేస్తే ప్రాణాయితో కలిపి పారేది, గోదలు కలిపి పారేది. కానీ మేము ఆ కక్ష సాధింపు కోరికలు పోలే. మేము అభివృద్ధి చేయాలి, ప్రజలకు పని చేయాలి, కష్టపడాలి, పోరాటం తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నిలబెట్టాలి, దళితుల జీవితాలు వెలుగు రావాలి, రైతుల ముఖం మీద చిరునవ్వు రావాలి, కృష్ణా గోదావరి కలగలలు తెలంగాణ భీములో మళ్ళాలే ఆలోచనతో మేము పనిచేసుకుంటాం. ఆ పిల్లల కష్ట సాధింపు పోలే, మేమే కష్ట సాధింపు పోతే ఆ యూట్యూబర్
రైట్ ఆఫ్ ది బాల్క సుమన్ మంచిర్యాల పోలీస్ స్టేషన్లో బాల్క సుమన్ పై కేసు నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన మీద ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. 294B 504 506 సెక్షన్స్ కింద కేసు నమోదైంది. అసభ్య పదజాలం వాడడం, బెదిరింపులకు దిగడం లాంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేయాలని తెలుసుకుంది. ఒకసారి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవి దగ్గరికి వెళ్దాం. రవి, బాల్క సుమన్ అరెస్టు చేస్తారన్నట్టుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన అరెస్టు చేస్తారన్నట్టుగా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించి ఏం జరుగుతోంది అక్కడ? ప్రధానంగా సచిన్ ఏదైతే వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన అంశంలో తన క్లియర్ గా ఒక విషయం మనం సంప్రదించే ప్రయత్నంలో ఒక విషయం చెప్పాడు. ఆల్రెడీ మాపై దుష్ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతుంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ చేసింది, అది అందులో సక్సెస్ అయ్యారు. అయితే ఇప్పుడు కూడా ఆ గతంలో ఇంద్రవెల్లి సభలో ముఖ్యమంత్రి నేరుగా మా మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ కోసం ఉద్యమకారుడు, తెలంగాణ కోసం ఉద్యమం చేసిన నేతపై నేరుగా చీరి చింతకు కడతాం, యాప చెట్టు కట్టేస్తామని రకరకాల కామెంట్ చేశారు. అదేనికి లేని బాధ నేను చెబుతూనే ఏమొచ్చిందని నేరుగా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అదే కాకుండా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు తప్ప ముందు మీరు మాట్లాడే భాషను కూడా పరిశీలించుకోవాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో ఖచ్చితంగా బాల్క సుమన్ అరెస్ట్ చేస్తారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. బాల్క సుమన్ ఎక్కడ దొరుకుతాడని అటు ప్రభుత్వం కూడా వెయిట్ చేస్తుందని నేరుగా బాల్క సుమనే చెబుతున్నాడు. అంటే నేను కూడా బ్యాగ్ పట్టుకొని రెడీగా ఉన్నాను, ఎక్కడికైనా సిద్ధమే అని గతంలో చెప్పిన పరిస్థితి ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను. నేను దేనికి భయపడే వ్యక్తిని కాదు. గతంలో కూడా చాలా లాఠీ దెబ్బలు తిన్న పరిస్థితి మీ అందరికి తెలిసిందే. నేను ఉద్యమకారుణ్ణి, కాకపోతే నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మేము కూడా అదే విధంగా ఉంటాం, మీరు ఏ విధంగా రియాక్ట్ అయితే మేము కూడా అదే విధంగా రియాక్ట్ అవుతుందని ఇటు బాల్క సుమన్ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్ గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని కాన్స్టిట్యున్సీల్లో వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఖండిస్తున్నారు. రేపు పొద్దున మీడియా సమావేశాలు కూడా పెడుతున్న పరిస్థితి, దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం బాల్క సుమన్ కేసు నమోదైంది కాబట్టి పోలీసులు ఏమైనా ఆయన సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారా? ఆయన అరెస్టు చేస్తారు అని ప్రచారం గట్టిగా జరుగుతున్న నేపథ్యంలో లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన రియాక్షన్ ఏంటి? సచిన్, ప్రధానంగా ఒకవేళ నిజంగానే కనుక పోలీసులు అరెస్ట్ చేయవలసి ఉంటే 41A కింద నోటీస్ సర్వ్ చేస్తారు. నోటీస్ సర్వ్ చేసి ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. ఏ సందర్భంలో మీరు మాట్లాడవలసి వచ్చింది, అసలు ఎందుకు మాట్లాడారు, ఆ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ఎట్లా మాట్లాడతారు అనే ప్రశ్నించే అవకాశం ఉంది. అనంతరం నేరుగా పూర్తిగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. వెంటనే ఇవన్నీ కూడా 3 years లోపు అఫెన్సే కాబట్టి అటు 7 years లోపు ఉంటే పోలీస్ స్టేషన్ అనే బెయిల్ ఇవ్వచ్చు. మరి బాల్క సుమన్ కు పోలీస్ స్టేషన్ బెయిల్ ఇస్తారా, లేదంటే పిలిపించి నోటీస్ సర్వ్ చేస్తారా, ఏం జరుగుతుంది అన్నది అయితే వేచి చూడాలి. మొత్తం మీద అయితే పోలీసులు ఇప్పటి వరకు సంప్రదించలేదు. దీని మీద పోలీస్ స్టేషన్ లో మంచిర్యాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అటు పోలీస్ విజువల్స్ మీకు చూపిస్తుంది ఆర్టీవీ. బాల్క సుమన్ మీద కేసు నమోదైంది. విజువల్స్ ఒకసారి ఫుల్ ఫ్రేమ్ లో చూపించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఫుల్ ఫ్రేమ్ లో తీసుకుందాం విజువల్స్. బాల్క సుమన్ మీద కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. ఒకసారి విజువల్ ని, ఆ ఇమేజ్ ని ఫుల్ ఫ్రేమ్ లో చూపించే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ఒక్కసారి ఫుల్ ఫ్రేమ్ లో చూపించే ప్రయత్నం చేద్దాం. మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో బాల్క సుమన్ మీద కేసు నమోదైంది. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో బాల్క సుమన్ మీద కేసు నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఒక్కసారి మీరు చూడొచ్చు, కాంగ్రెస్ కి సంబంధించిన నేతలు వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్ కి చేరుకుని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవును, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం అంటే కూడా వాళ్ళు అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. బాల్క సుమన్ మీద ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. దీంతో 294B 504 506 సెక్షన్స్ కింద కేసు నమోదైంది. అసభ్య పదజాలం వాడడం, బెదిరింపులకు దిగడం లాంటి సెక్షన్స్ కింద కేసు నమోదైంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ నేతలు మంచిర్యాల పోలీస్ స్టేషన్ కి చేరుకుని కేసు రిజిస్టర్ చేశారు. ఒక్కసారి రియాక్షన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ లో వాళ్ళు ఏమంటారు చూద్దాం. ఇవాళ నువ్వు కూర్చున్న స్థాయి, పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువ బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఉద్యమ నాయకులు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకులు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండ అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకుని ఈ
చేతకాని పదేళ్ళ అధికారంలో ఉన్నాం. మేము అనుకుంటే నువ్వు ఉంటు ద్వారా నీ కాంగ్రెస్ ఉందా, నీ లీడర్ ఉందా, మీరు ఉంటున్నారా కన్యన చేస్తే ప్రాణాయితో కలిపి పారేది గోరలు కలిపి పారేది. కానీ మేము ఆ కక్ష సాధన కోరికలు పోయి మేము అభివృద్ధి చేయాలి, ప్రజలకు పని చేయాలి, కష్టపడాలి, పోరాటం తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నిలబెట్టాలి, దళితుల జీవితాలు వెలుగు రావాలి, రైతుల ముఖం మీద చిరునవ్వు రావాలి, కృష్ణా గోదావరి కలగలలు తెలంగాణ పీఠభూమిలో మరలాలి. రైట్, అది బాల్క సుమన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దాదాపుగా కాంగ్రెస్ నేతలు అందరూ కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్స్ కి చేరుకుంటున్న పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోని మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో బాల్క సుమన్ మీద కేసు నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఆయన మీద ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. 294B, 504, 506 సెక్షన్స్ కింద కేసు నమోదైంది. ఆయన్ని అరెస్టు చేయొచ్చు అని ప్రచారం జోరందుకుంది. ఏ క్షణాన్నైనా, అవును, ఏ క్షణాన్నైనా పోలీసులు ఆయన దగ్గరికి చేరుకొని ఆయన అరెస్టు చేస్తారు అనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవి నాయక్ లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. రవి, ఏ క్షణాన్నైనా బాల్క సుమన్ అరెస్టు కావచ్చు అని ప్రచారం కావచ్చు, మాట కావచ్చు గట్టిగా వినిపిస్తోంది. ఎందుకంటే పోలీసులకు ఫిర్యాదు చేశారు, వాళ్ళు సెక్షన్స్ రిజిస్టర్ చేస్తున్నారు. సెక్షన్స్ కింద మూవ్ ఆన్ అయ్యేందుకు, సెక్షన్స్ ప్రకారం మూవ్ ఆన్ అయ్యేందుకు వాళ్ళు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది ఎందుకు? సచిన్, ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు ఈ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం, కేసు నమోదు కావడం, దీనిపై పోలీసులు దర్యాప్తు చేయడం, ఇలా చకచక జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇది హైదరాబాద్ స్థాయికి ఈ వేడి తలిగింది. ఏదైతే బాల్క సుమన్ సంబంధించిన ఆ వ్యాఖ్య ఉందో హైదరాబాద్ స్థాయికి తలిగింది. అక్కడి నుంచే ఇదంతా జరుగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మంత్రి స్థాయి వ్యక్తులు, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఆల్రెడీ స్పందించారు. స్పందన అనంతరం రేపటి నుంచి మీరు ఎట్లా, ఏ విధంగా మీరు తిరుగుతారో చూస్తామని ప్రేమ్ సాగర్ స్థాయి వ్యక్తి నేరుగా బాల్క సుమన్ అల్టిమేటం జారీ చేసిన విషయం కూడా ఆర్టీవీలో ఎక్స్క్లూజివ్ గా మనం ప్రసారం చేయడం జరిగింది. అయితే ఇదే విధంగా ఒకవేళ రేపు జిల్లాలో కనుక జరిగితే ఒక రకంగా టెన్షన్ వాతావరణమే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మధ్యలో ఒక పూర్తిగా ప్రశాంతంగా వాతావరణం చెడిపోయే అవకాశం ఉంది అని అయితే ఒక ప్రచారం జరుగుతుంది. ఇది ఏ క్షణమైనా బాల్క సుమన్ అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్లోనే బెయిలిస్తారా, పోలీస్ స్టేషన్లో బెయిలియకుండా రిమైండ్ చేస్తారా అనే దానిపై ఒక రకంగా సందిగ్ధత అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా బాల్క సుమన్ కనుక అరెస్ట్ చేస్తే లీగల్ ప్రాసెస్ ప్రకారం, లీగల్ ప్రొసీజర్ ప్రకారం నేరుగా 41A ఇచ్చే అనంతరం ముందుకు పోయే ప్రయత్నం అయితే జరుగుతుంది. పోలీసులు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ 41A నోటీసును సర్వ్ చేస్తారు, చేసిన అనంతరమే ఫర్దర్ మూవ్మెంట్ ఉంటుంది. అయితే అటు బాల్క సుమన్ ఒక్కసారి లైన్ లో ఉండండి. బాల్క సుమన్ డైలాగ్స్ కి, బాల్క సుమన్ సెన్సేషన్ కామెంట్స్ కి అంతే డైరెక్ట్ గా, అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా రియాక్షన్ ఇచ్చాడు అద్దంకి దయాకర్. ఒకసారి అద్దంకి దయాకర్ ఏమన్నారో చూద్దాం. ఈ మధ్య కేసీఆర్ కుక్కలు ఎగిసెగిసి పడుతున్నాయి. కేటీఆర్ నుంచి మొదలు పెడితే సుమన్ దానికా కొంచెం ఆగుర్రా నాయన, ఎందుకు ఎగిసెగిసి పడతారు? మిమ్మల్ని ప్రజలు చెప్పులు తీసుకొని కొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలే, ఇంకా రాదు కూడా. ఎందుకంటే ప్రజల్ని దోచుకునే దొంగలకు పరిపాలన ఏంటి, దానికి సంబంధించిన అంశాల్లో ఏ విధంగా ముందుకు పోవాలనేది కనీస ధర్మం తెలియక మీరు ఇలా రాజకీయంగా చచ్చిపోయింది. ఇక అది పట్టలేక ఒకడేమో 3 నెలలు ఉంటుంది అంటాడు, ఒకడేమో 6 నెలలు ఉంటుంది అంటాడు, ఒకడేమో ఎప్పుడు పోద్దో తెలియదు అంటాడు. ఇలా మీ కామెంట్స్కి రెచ్చిపోకపోవడం వెనుక ముఖ్యమంత్రి ఒక వ్యూహం ఏందో, ప్రజల ముందు మిమ్మల్ని ముద్దాయిలుగా పెట్టాలని చేస్తున్న ప్రయత్నం ఏందో మీకు అర్థం కావట్లే. 2 నెలలకే తట్టుకోలేకపోయే పరిస్థితి మీకు వచ్చిందంటే మీరు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో అర్థమవుతుందిరా భయ్. ఇంకా చెప్పాలంటే ఇక మిమ్మల్ని తన్ని తరిమేదానిక కూడా మీకు బుద్ధి రానట్టుంది. ఇలాంటి చిల్లరగాళ్ళు ఇలా ఈ రాష్ట్రానికి నాయకులైండ్రు. ఇలాంటి చిల్లరగాళ్ళు ఇలా తెలంగాణను పాలించి నాశనం చేసిండ్రు. ఒక్కొక్కరిని తెలంగాణ నుంచి తరిమి కొట్టే పరిస్థితులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి, తస్మాత్ జాగ్రత్త. చివరికి ఎక్కడికి తెగబడ్డారంటే ఉచ్చ నీచాలు మరిసి మీ చెప్పులతో మీరే తన్నుకునే కాడికి వచ్చింది మీ బతుకులు. ముఖ్యంగా ఎక్కడో కొడితే ఎక్కడో కాలినట్టు కేటీఆర్ టీంకు మరీ ఎక్కువైపోతున్న పరిస్థితిని గమనిస్తున్నాం.
బిడ్డలారా జాగ్రత్త, ఎక్కువ తక్కువ వాగకండి. మీ ద్రోహాలేందో, మీ దోపిడీ ఏందో, మీ అవినీతి ఏందో, అక్రమం ఏందో ఒక్కసారి వెనకకేసుకొని చూడండి. మీ బతుకులేందో ఒకసారి చూసుకోండి ఫస్ట్. కాబట్టి తెలంగాణ ఏదో వీళ్ళ జాగీర్ అన్నట్టు, అధికారం కాంగ్రెస్కి వస్తే వాళ్ళదేదో గుంజుకున్నట్టు అసహనంతో ఫీల్ అవుతుండ్రు. ఎందుకురా? తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తన్మే రోజులు ముందున్నే గుర్తుపెట్టుకోండి. మీ అవినీతి అక్రమాలు తెలిసిన తర్వాత మాట్లాడుతున్నారు కదా ఒక్కొక్కడు. కాబట్టి ఇలాంటి చిల్లరగాళ్ళు, ఇలాంటి చెత్తగాళ్లను ప్రజలు పట్టించుకోవద్దు అసలు ఫస్ట్. వీళ్ళ వల్లనే ఈ తెలంగాణ ఇట్లా నాశనమై ఈ స్థితికి వచ్చింది. డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు రేపు తెలంగాణ అభివృద్ధిని మరింత చేస్తారనే ఒక భావనతోనే, అలా జరగకుండా ఉండాలనే ఎవడెవడితో ఏమేమో కుట్రలు చేస్తున్నట్టు కనబడుతున్నది. మిమ్మల్ని ప్రజలు శిక్షించే రోజు భవిష్యత్తులో ఉండదనేది గుర్తుపెట్టుకోండి. ఉల్లరుడి మాటలతో, ఎచ్చిడి మాటలతో రెచ్చగొడితే తెలంగాణ ప్రజలు ఊరుకోరనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇంకోసారి ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు వెళ్తే తంతర్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. రైట్, అది అద్దంకి దయాకర్ రియాక్షన్. అద్దంకి దయాకర్ ఇన్ఫాక్ట్ చాలా స్ట్రాంగ్ గానే రియాక్షన్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఒక్కసారి ఆ రియాక్షన్స్ మీరు చూస్తున్నారు. ఎప్పుడైతే బాల్కా సుమన్ ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కావచ్చు, లేకపోతే కాంట్రవర్షియల్ వ్యాఖ్యలు చేసిన తర్వాత దాని పర్యవసానాలు ఇప్పుడు చూడొచ్చు మనం. ఎటువంటి రచ్చకు దారితీస్తుందో చూడొచ్చు. ఒక్కసారి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుందని చెప్పుకోవాలి. ఎంతలా అంటే మంచిర్యాల పోలీస్ స్టేషన్లో బాల్కా సుమన్ మీద కేసు నమోదైంది. అవును, ముఖ్యమంత్రి రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. 294B, 504, 506 సెక్షన్స్ కింద కేసు నమోదైంది. ఒక్కసారి అద్దంకి దయాకర్ కామెంట్స్ కి సంబంధించి కాంగ్రెస్ ఏం చేయబోతోంది, బాల్కా సుమన్ కామెంట్స్ మీద కాంగ్రెస్ రియాక్షన్ చేస్తాం. ముఖ్యంగా బాల్కా సుమన్ కి సంబంధించి చేసిన కామెంట్స్ మీద అద్దంకి దయాకర్ రియాక్షన్ చూసాం. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయబోతోంది, అద్దంకి దయాకర్ కామెంట్స్ తర్వాత కాంగ్రెస్ ఎలా ముందుకు వెళ్ళబోతోంది, ఈ వ్యవహారాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవి అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. రవి, బాల్కా సుమన్ ఏ క్షణాన్నైనా అరెస్టు కావచ్చు అని చెప్పి చాలా జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏంటి కాంగ్రెస్ కి సంబంధించి ఎలా ముందుకు తీసుకువెళ్ళబోతుంది ఈ అంశాన్ని? ఇంకా సచిన్ ప్రధానంగా చేసిన ఘాటు వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అది హైదరాబాద్ కు చేరింది. హైదరాబాద్ కి చేరి హైదరాబాద్ లో చాలా క్లియర్ గా ప్లాన్ ప్రకారం ఇటు ఎంపీ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి దానికి అనుగుణంగా రెండు పార్టీలు వాడుకుంటున్నాయా, లేకుంటే ఏ విధంగా జరిగిన కామెంట్ మీదనే హాట్ కామెంట్ మీదనే స్పందిస్తున్నారా అన్న దానిపై పూర్తిగా ఇటు మేధావులు అయితే చర్చ చేసుకుంటున్నారు. జరిగినప్పటి నుంచి దీనిపై చర్చ స్టార్ట్ అయింది. అయితే కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా ఒక స్టాండ్ తీసుకుంది. ఖచ్చితంగా బాల్కా సుమన్ కు సంబంధించిన దిష్టిబొమ్మ దగ్ధం చేస్తుంది, నిరసనలు వ్యక్తం చేస్తుంది. బాల్కా సుమన్ పై బయటికి తిరగకుండా బాల్కా సుమన్ ను అడ్డుకునే ప్రయత్నం, బాల్కా సుమన్ ఎట్టి పరిస్థితిలో బాల్కా సుమన్ ఈ విధంగా ముఖ్యమంత్రి పైనే ఈ విధంగా కామెంట్ చేయడం కరెక్ట్ కాదని కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ తీసుకొని నిరసనలు వ్యక్తం చేసే కార్యాచరణ అంత సిద్ధమైంది. అయితే దీనికి గాను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు వివేక్ వెంకటస్వామి కావచ్చు, అటు ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో ఒక యాక్షన్ సంబంధించిన, అంటే రేపు జరగబోయే కార్యాచరణకు సంబంధించి క్లియర్ గా అధిష్టానం ఇప్పటికే కొంత మేరకు పూర్తిగా ప్లాన్ అప్ యాక్షన్ రేపు ఏ విధంగా ఉండాలనే దానిపై పూర్తిగా ఇటు ఇంప్లిమెంట్ చేసే పనిలోనైతే పడింది. అయితే దీనికి గాను ఇప్పటికే ముఖ్య నాయకులు స్పందిస్తున్నారు. అటు అద్దంకి దయాకర్ కావచ్చు, అదే విధంగా మంత్రి కావచ్చు, మంత్రితో పాటు ఎమ్మెల్యేలు కావచ్చు, అందరు కూడా స్పందిస్తున్నారు. అంటే నేరుగా ముఖ్యమంత్రినే ఈ విధంగా అంటారా, ఎంత మీకు అంటే మీకు ఎంత అసహనం ఉందో పూర్తిగా క్లియర్ గా కనబడుతుందని అయితే చెప్పే పరిస్థితి అటు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. పూర్తిగా జీర్ణించుకోలేకపోతున్నారు, మా ప్రభుత్వ పాలనను జీర్ణించుకోలేకనే ఈ విధంగా కామెంట్ చేస్తున్నారని చెబుతున్న పరిస్థితి క్లియర్ గా కనబడుతుంది. దీనికి రేపటి నుంచి నిరసనలు ఉంటాయని నేరుగా ఎమ్మెల్యేలే చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సచిన్, రవి ఒక్కసారి మీ లైన్లోనే ఉండండి. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ వచ్చింది. ఎఫ్ఐఆర్ కాపీలో ఏముంది, ఎటువంటి అంశాలను ఒకసారి వ్యూవర్స్ కి వివరించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు అన్న నేపథ్యంలో ఇటు బాల్కా సుమన్ మీద కేసు నమోదైంది. 294B, 504, 506 సెక్షన్స్ కింద కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ కాపీలో ఎటువంటి అంశాలను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేశాను. మంచిర్యాల టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నంబర్ 92/2024, 5/2/2024, యాక్ట్స్ అండ్ సెక్షన్స్ 294B, 504, 506 IPC ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్ కింద కేసు నమోదైన పరిస్థితి. అకరెన్స్ ఆఫ్ అఫెన్స్ కనుక చూసుకుంటే అంటే మండే డేట్ అండ్ టైం
మధ్యాహ్నం 1 గంటకు అంటే ఈరోజు 5/2/2024 మధ్యాహ్నం 1 గంటకు అంటే కూడా దాంట్లో ఇచ్చిన పరిస్థితి. ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఎట్ పోలీస్ స్టేషన్. డేట్ అండ్ టైం కనుక చూసుకుంటే 7 గంటల ప్రాంతంలో, ఈరోజు 7 గంటల ప్రాంతంలో ఎఫ్ఐఆర్ నమోదైంది. దానికి సంబంధించి చూడొచ్చు. ఒక్కసారి ఎక్కడ రిజిస్టర్ అయింది అనే అంశానికి సంబంధించి మీరు ఇవన్నీ కూడా ఆ ఎఫ్ఐఆర్లో రిజిస్టర్ చేయడం జరిగింది. ఒక్కసారి కంప్లైనెంట్ ఆర్ ఇన్ఫార్మెంట్ కనుక చూసుకుంటే కనుక నేమ్ పూడరి తిరుపతి పేరు మీద ఉంది. 45 ఏళ్ళ ఆయనకి. దీనికి సంబంధించి ఆ డీటెయిల్స్కి మనం చూడొచ్చు. ఆ ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో బాల్క సుమన్ మీద సెక్షన్ 294B 504 506 కింద సెక్షన్స్ కింద కేసు నమోదైంది. ఇప్పటికే బాల్క సుమన్ చేసిన స్టేట్మెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపై అసభ్య పదజాలం వాడారంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఈ అంశాన్ని చాలా గట్టిగా ముందుకు తీసుకువెళ్తోంది. పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు చేసిందంటే అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ ఈ విషయం మీద ఎంత పట్టుగా ఉంది అనేది. ఒక్కసారి బాల్క సుమన్ ఇదే అంశానికి సంబంధించి, ఎందుకంటే తీవ్ర దుమారాన్ని రేపింది ఆ స్టేట్మెంట్. ఒక్కసారి బాల్క సుమన్ అసలు ఎటువంటి కమెంట్స్ చేశారు, ఏం జరిగింది ఒకసారి చూద్దాం. ఇవాళ నేను కూర్చున్న స్థాయి, పదవిని బట్టి, దానికి ఉన్నటువంటి విలువను బట్టి పద్ధతిగా మాట్లాడాలి. ఉద్యమ నాయకులు ప్రాణాన్ని పరంగా పెట్టి తెలంగాణ తెచ్చిన నాయకులు, 10 సంవత్సరాలు తెచ్చిన తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నాయకుడు కేసీఆర్ గారిని పట్టుకుని మనకు సంస్కారం అంటే వస్తున్నది. మా కేసీఆర్ అంటే మా ప్రభుత్వం లేకపోవచ్చు, 1,00,000 మందిలో పండగకి తొక్కుతుందా చేయడానికి కాదు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం. మేము అనుకుంటే నువ్వు ఉంటున్న ద్వారా నీ కాంగ్రెస్ ఉందా, నీ లీడర్ ఉందా, మీరు ఉంటున్నారా, మీరు కన్యన చేస్తే ప్రాణాయితో కలిపి పారేద్దాం, గోదావరి కలిపి పారేద్దాం. కానీ మేము ఆ కక్ష సాధింపు కోరికలు పోయి మేము అభివృద్ధి చేయాలి, ప్రజలకు పని చేయాలి, కష్టపడాలి, పోరాటం తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నిలబెట్టాలి, దళితుల జీవితాలు వెళ్తూ రావాలి, రైతుల ముఖం మీద చిరునవ్వు రావాలి, కృష్ణా గోదావరి కలగలరు తెలంగాణ పీఠంలో మళ్ళాలే ఆలోచనతో మేము పనిచేసుకుంటాం. ఆ పిల్లల కక్ష సాధింపు పోలే, మేమే కక్ష సాధింపు పోతే ఆ యూట్యూబర్ మలిగాడు ఉన్నా, ఈ రేవంత్ గారు ఉన్నా, ఇంకా పోరాటం చేసిన వాళ్ళం కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి తక్కువ నిలబడ్డ మేము అధికారంలో ఉన్నప్పుడు మేము అనుకుంటే మీరు ఎంతరా రైట్. ఒక్క మాట తీవ్ర దుమారాన్ని రేపింది బాల్క సుమన్ కామెంట్స్. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిందనే చెప్పుకోవాలి. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణులు ఇప్పుడు దీని మీద ఫైర్ అవుతున్నాయి. మంచిర్యాల పోలీస్ స్టేషన్లో బాల్క సుమన్ మీద కేసు నమోదు చేయించి, అవును, ముఖ్యమంత్రి రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి ఆయన మీద ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. 294B 504 506 సెక్షన్స్ కింద కేసు నమోదైంది. అసభ్య పదజాలం వాడడం, బెదిరింపులకు దిగడం లాంటి సెక్షన్స్ కింద కేసు నమోదైంది. అయితే బాల్క సుమన్ చేసిన స్టేట్మెంట్స్ మీద కాంగ్రెస్ స్ట్రాంగ్ గానే రియాక్ట్ అవుతోంది. ఒక్కసారి అద్దంకి దయాకర్ బాల్క సుమన్ చేసిన ఆ సెన్సేషన్ కామెంట్స్ మీద అంతే స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. ఒక్కసారి ఆయన రియాక్షన్ చూద్దాం. నమస్తే. ఈ మధ్య కేసీఆర్ కుక్కలు ఎగిసెగిసి పడుతున్నాయి. కేటీఆర్ నుంచి మొదలు పెడితే సుమన్ దాన్కా. కొంచెం ఆగుర్రా నాయన, ఎందుకు ఎగిసెగిసి పడతారు? మిమ్మల్ని ప్రజలు చెప్పులు తీసుకొని కొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలే, ఇంకా రాదు కూడా. ఎందుకంటే ప్రజల్ని దోచుకునే దొంగలకు. నమస్తే. ఈ మధ్య కేసీఆర్ కుక్కలు ఎగిసెగిసి పడుతున్నాయి. కేటీఆర్ నుంచి మొదలు పెడితే సుమన్ దాన్కా. కొంచెం ఆగుర్రా నాయన, ఎందుకు ఎగిసెగిసి పడతారు? మిమ్మల్ని ప్రజలు చెప్పులు తీసుకొని కొట్టినా ఇంకా మీకు బుద్ధి రాలే, ఇంకా రాదు కూడా. ఎందుకంటే ప్రజల్ని దోచుకునే దొంగలకు పరిపాలన ఏంటి,
దానికి సంబంధించిన అంశాల్లో ఏ విధంగా ముందుకు పోవాలనేది కనీస ధర్మం తెలియక మీరు ఇలా రాజకీయంగా చచ్చిపోయింది. ఇక అది పట్టలేక ఒకడేమో 3 నెలలు ఉంటుంది అంటాడు, ఒకడేమో 6 నెలలు ఉంటుంది అంటాడు, ఒకడేమో ఎప్పుడు పోద్దో తెలియదు అంటాడు. ఇలా మీ కామెంట్స్కి రెచ్చిపోకపోవడం వెనుక ముఖ్యమంత్రి ఒక వ్యూహం ఏందో, ప్రజల ముందు మిమ్మల్ని ముద్దాయిలుగా పెట్టాలని చేస్తున్న ప్రయత్నం ఏందో మీకు అర్థం కావట్లే. 2 నెలలకే తట్టుకోలేకపోయే పరిస్థితి మీకు వచ్చిందంటే మీరు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో అర్థమవుతుంది రాబోయ్. ఇంకా చెప్పాలంటే ఇక మిమ్మల్ని తరిమేదానిక కూడా మీకు బుద్ధి రానట్టుంది. ఇలాంటి చిల్లరగాళ్ళు ఇవాళ ఈ రాష్ట్రానికి నాయకులైనరు. ఇలాంటి చిల్లరగాళ్ళు ఇవాళ తెలంగాణను పాలించి నాశనం చేసిండ్రు. ఒక్కొక్కరిని తెలంగాణ నుంచి తరిమి కొట్టే పరిస్థితులు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. తస్మాత్ జాగ్రత్త. చివరికి ఎక్కడికి తెగబడ్డారంటే ఉచ్చ నీచాలు మరిసి మీ చెప్పులతో మీరే తన్నుకునే కాడికి వచ్చింది మీ బతుకులు. ముఖ్యంగా ఎక్కడో కొడితే ఎక్కడో కాలినట్టు కేటీఆర్ టీంకు మరీ ఎక్కువైపోతున్న పరిస్థితిని గమనిస్తున్నాం. బిడ్డలారా జాగ్రత్త, ఎక్కువ తక్కువ వాగకండి. మీ ద్రోహాలేందో, మీ దోపిడేందో, మీ అవినీతి ఏందో, అక్రమం ఏందో ఒక్కసారి వెనకకేసుకొని చూడండి. మీ బతుకులేందో ఒకసారి చూసుకోండి ఫస్ట్. కాబట్టి తెలంగాణ ఏదో వీళ్ళ జాగీర్ అన్నట్టు, అధికారం కాంగ్రెస్కి వస్తే వాళ్ళదేదో గుంజుకున్నట్టు అసహనంతో ఫీల్ అవుతుండ్రు. ఎందుకుర్రా? తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తన్మే రోజులు ముందునే గుర్తుపెట్టుకోండి. మీ అవినీతి అక్రమాలు తెలిసిన తర్వాత మాట్లాడుతున్నారు కదా ఒక్కొక్కడు. కాబట్టి ఇలాంటి చిల్లరగాళ్ళు, ఇలాంటి చెత్తగాళ్లను ప్రజలు పట్టించుకోవద్దు అసలు. ఫస్ట్ వీళ్ళ వల్లనే ఈ తెలంగాణ ఇట్లా నాశనమై ఈ స్థితికి వచ్చింది. డెఫినెట్ గా రేవంత్ రెడ్డి గారు రేపు తెలంగాణ అభివృద్ధిని మరింత చేస్తారనే ఒక భావనతోనే, అలా జరగకుండా ఉండాలనే ఎవడెవడితో ఏమేమో కుట్రలు చేస్తున్నట్టు కనబడుతున్నది. మిమ్మల్ని ప్రజలు శిక్షించే రోజు భవిష్యత్తులో ఉండదనేది గుర్తుపెట్టుకోండి. ఉల్లరూటి మాటలతో, ఎచ్చిడి మాటలతో రెచ్చగొడితే తెలంగాణ ప్రజలు ఊరుకోరనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటే మంచిదని చెప్పి హెచ్చరిస్తున్నా. ఇంకోసారి ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు వెళ్తే తంతర్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. నమస్తే. ఈ మధ్య కేసీఆర్ కుక్కలు ఎగిసెగిసి పడుతున్నాయి. కేటీఆర్ నుంచి మొదలు పెడితే సుమన్ దాన్కా కొంచెం పడతారు. మిమ్మల్ని ప్రజలు చెప్పులు తీసుకొని రైట్. బాల్క సుమన్ చేసిన స్టేట్మెంట్స్ మీద కాంగ్రెస్ రియాక్ట్ అవుతోంది, గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. స్ట్రాంగ్ రియాక్షన్స్ వస్తున్నాయి, విరుచుకుపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఒక్కసారి అద్దంకి దాకర్ రియాక్షన్ చూసాం. బాల్క సుమన్ ముఖ్యమంత్రి రేవంత్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో బాల్క సుమన్ మీద కేసు నమోదైంది. ఆ ఎఫ్ఐఆర్ కాపీని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఎక్స్క్లూజివ్ గా మీకు ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తుందని చెప్పి ఆర్టీవీ అన్నమాటకు కట్టుబడినట్టుగా ఈరోజు విజువల్స్ మీరు చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం రియాక్షన్ మీరు చూస్తున్నారు. మంచిర్యాల పోలీస్ స్టేషన్ లో బాల్క సుమన్ మీద కేసు నమోదైందనే వార్తని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో ముఖ్యమంత్రి రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. ఒక్కసారి దానికి సంబంధించిన ఆ విజువల్ మీరు చూస్తున్నారు, ఎఫ్ఐఆర్ కాపీని మీరు చూస్తున్నారు. 294B, 504, 506 సెక్షన్స్ కింద కేసు నమోదైంది. అసభ్య పదజాలం వాడడం, బెదిరింపులకు దిగడం లాంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నేరపూరిత బెదిరింపులకు పాల్పడ్డారని కేసు నమోదైంది. కేసీఆర్ పై రేవంత్ వ్యాఖ్యలను తప్పుపడుతూ సుమన్ విమర్శలు చేశారు. రేవంత్ కు చెప్పు చూపించారు బాల్క సుమన్. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతోంది. ముఖ్యంగా అద్దంకి దాకర్ రియాక్షన్ చూసాం. ఆ తర్వాత అటు ఎమ్మెల్యేలు కావచ్చు, స్థానిక నేతలు కావచ్చు, అందరూ కూడా విరుచుకుపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోని మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఆయన మీద, బాల్క సుమన్ మీద కేసు నమోదైంది. ఒక్కసారి విజువల్ మీరు చూస్తున్నారు. బాల్క సుమన్, ఎస్ ఇక్కడ మీరు చూడొచ్చు. బాల్క సుమన్ కి సంబంధించిన ఆ ఎఫ్ఐఆర్ కాపీని మీరు ఇక్కడ చూస్తున్నారు. బాల్క సుమన్ కి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలో ఏమేమి ఉన్నాయో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేశాను. ఒక్కసారి చదివి వినిపించే ప్రయత్నం చేశాను. ముఖ్యంగా ఎఫ్ఐఆర్ కాపీకి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్ ఒకసారి మీరు చూడొచ్చు. అక్కడ డిస్ట్రిక్ట్ రామగుండం
పోలీస్ స్టేషన్ మంచిర్యాల టౌన్ ఇయర్ 2024 FIR నంబర్ 92/2024 డేట్ 5/2/2024 మీరు చూడొచ్చు FIR కాపీని అండర్ సెక్షన్ 154 అండ్ 157 CRPC కింద FIR కాపీకి సంబంధించిన డీటెయిల్స్ మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద అకరెన్స్ ఆఫ్ అఫెన్స్ డే మండే డేట్ అండ్ టైం ఫ్రమ్ 5/2/2024 1 PM 13 hours అంటే కనుక మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో అంటే ఆ ఘటన చోటు చేసుకుంది అంటూ కూడా దాంట్లో మెన్షన్ చేసిన పరిస్థితి. ఇన్ఫర్మేషన్ రిసీవ్డ్ ఎట్ పోలీస్ స్టేషన్ PS అంటే పోలీస్ స్టేషన్ డేట్ అండ్ టైం కనుక చూస్తే 5/2/2024 సాయంత్రం 7 గంటల కంటే 19 గంటల కంటే 7 గంటల ప్రాంతంలో జనరల్ డైరీ రిఫరెన్స్ ఎంట్రీ నెంబర్ 19 డేట్ అండ్ టైం అట్ ద సేమ్ అదే 5/2/2024 7 గంటలకు సాయంత్రం. ఒక్కసారి అలా కిందకి వెళితే కనుక ప్లేస్ ఆఫ్ అకరెన్స్ డిస్టెన్స్ అండ్ డైరెక్షన్ ఫ్రమ్ పోలీస్ స్టేషన్ 3 kilometers సౌత్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అడ్రస్ అండ్ ప్లేస్ అది కనుక మీరు చూస్తే కనుక ఒక్కసారి ఆ డీటెయిల్స్ మీరు కనుక చూస్తున్నాం. అలాగే డీటెయిల్స్ ఆఫ్ నోన్ సస్పెక్టెడ్ ఆర్ అన్నోన్ అక్యూజ్డ్ విత్ ఫుల్ పర్టిక్యులర్స్లో సీరియల్ నెంబర్ 1 నేమ్ బాల్కా సుమన్ అంటూ కూడా ఒక్కసారి మీరు చూడొచ్చు హైలైట్ చేసిన ఆ పేరుని మీరు చూడొచ్చు. బాల్కా సుమన్ మీద కేసు నమోదైంది. ఏ క్షణాన్నైనా బాల్కా సుమన్ ను అదుపులోకి తీసుకోవచ్చు, అరెస్ట్ చేయొచ్చు అనే ప్రచారం జోరందుకుంది. కాంగ్రెస్ శ్రేణులు ఇన్ఫాక్ట్ రేపు ఈ అంశాన్ని మరింత ఉధృతంగా ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికీ మంచిర్యాల పోలీస్ స్టేషన్లో బాల్కా సుమన్ మీద ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. రేపు మిగతా పోలీస్ స్టేషన్స్ కి కూడా వెళ్లే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కార్యక్రమం మరింత ఉధృతం చేయాలని ప్రజలకు మరింతగా తీసుకువెళ్లాలని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా రేవంత్ రెడ్డి మీద ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బాల్కా సుమన్ ఆయన ఒక జిల్లా అధ్యక్షుడు అయినా కూడా ఆయన గౌరవం లేకుండా ఒక కార్యకర్తల మీటింగ్ అని పెట్టి కార్యకర్తలకు ఒక సందేశం ఇవ్వడానికి పెట్టిండో లేకపోతే సీఎం తిట్టడానికి పెట్టిండో మాకైతే అర్థమైతే లేదు. కాకపోతే దానివల్ల మీకు మైనసే కానీ ఇక్కడ ప్లస్ అనేది ఏమి లేదు. తిట్టడం అనేది అందరికీ వస్తుంది, మాకు వస్తుంది. మేము మా ఆడవాళ్ళు తలుచుకుంటే ఏమవుతుంది అనేది నీకు దాదాపు ఒకసారి మేము చూపించినాం ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు. అది కూడా నీకు కూడా జరగాలనుకుంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది నడవదు ఇక్కడ. ఇప్పుడు నువ్వు నీకు ఒక జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గౌరవంగా మాట్లాడే స్టేజ్ మీద మాట్లాడే అర్హత కూడా నీకు లేని విలువ కూడా ఇప్పుడు నీకు లేదు. అది మర్చిపోతాను నువ్వు. తర్వాత ఒక ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. ఏమని ఇచ్చారు? నిన్ను కనీసము మీకు ఇంట్లో కూర్చోమని తీర్పు ఇచ్చారు. ఇచ్చినప్పుడు దాన్ని మీరు పాటించాలి. దాన్ని గౌరవించి మీరు ఇంట్లో కూర్చొని మీరు ప్రజలకు ఇంకా ఏదైనా సేవ చేయాలనుకుంటే చేయండి. కానీ అధికార పార్టీలో మేము లేము, అలవాటు కదా మీకు కమిషన్లు తీసుకున్నాడు, హోదాలు చూపించుకుని ఒక రౌడీజం గూండాయిజం ఒక కేసీఆర్ గారికి నువ్వు దత్తపుత్రుడు అని చెప్పుకున్నది ఈ రోజు నువ్వు కనీసము వేస్ట్ కానివని కూడా నీ కార్యకర్తలు అనుకున్న పరిస్థితి నువ్వు ఇలా మాట్లాడినావు. ఎలక్షన్ల ముందు కూడా ఇట్లనే మాట్లాడినావు. నీకు దానికి బుద్ధి చెప్పారు ప్రజలు. ఇప్పుడు ఇట్లా మాట్లాడినావు కాబట్టి మా సీఎంను మాట్లాడినందుకు మొగోళ్ళు అవసరం లేదు, మహిళలు సరిపోతారు. ఇప్పుడు ఎలక్షన్లలో నువ్వు ఏ వాడకు ఎక్కడ ఏ గల్లీలో తిరిగినా కూడా నీకు ఏ గతి పడుతుంది అనేది మేము చూపిస్తాం. చెప్పాము నీతిలో చెప్పులు లేవట్టి చీపురు లేవట్టి కాదు, మేము చేసినాకనే నీకు తెలుస్తుంది అదేంటిది అనేది. ఇప్పటికైనా నువ్వు నోరు దగ్గర పెట్టుకొని ఎదుటి వ్యక్తిని గౌరవించడం నేర్చుకో. నీ స్థాయి ఏంటిది అనేది నేర్చుకో. నువ్వు ముందట్లాగా నువ్వు ఏదో ఎమ్మెల్యేగా నేను అధికార పార్టీలో ఉన్న సీఎం అది కేసీఆర్ కు దత్తపుత్రుడు నేనని ఇష్టం వచ్చినట్టు చెల్లించుకున్నావు. ఇక దానికి నువ్వు ఫుల్ స్టాప్ పెట్టకపోతే నీకు రాబోయే రోజుల లోపల ఎలాంటి బుద్ధి చెప్తామన్నది మహిళలు మేము చేసి చూపిస్తాం. నీతిగా మేము పబ్లిక్ డయాస్ మీద మేము కుక్కల్లాగా అరవము. ఇది మాత్రం గుర్తుపెట్టుకో బాల్కా సుమన్. ఇప్పటి నుంచి నువ్వు ఎక్కడ జాగ్రత్తగా ఎక్కడ నువ్వు మీటింగ్లు పెట్టినా కూడా అక్కడ మా వాళ్ళు ఉంటారు. 5 నిమిషాలు సరిపోతుంది మహిళలు వచ్చి నీకు బుద్ధి చెప్పడానికి. ఇది మాత్రం గుర్తుంచుకొని ఇప్పటికైనా కూడా నువ్వు ఇప్పుడు పోలీస్ కేసు పెట్టడం జరిగింది. ఇంకా ముందు ఇంకేం జరుగుతుంది అనేది నువ్వు నీ ప్రవర్తనను బట్టి మా రియాక్షన్ అనేది ఉంటుంది. జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. రోజు టీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు అయినటువంటి బాల్కా సుమన్ గారు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ కార్యకర్తల సమావేశంలో మంచిర్యాలలో మాట్లాడుతూ ఇష్టారీతిగా తను ఈరోజు రేవంత్ రెడ్డిపై గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన ఇష్టారీతిగా నానా పదజాలంతో దూషించడం జరిగింది. అసభ్యంగా మాట్లాడుతూ ఇష్టమచ్చిగా మాట్లాడడం జరిగింది. బాల్కా సుమన్ నువ్వు జాగ్రత్తగా ఉండు చెప్తున్నాం. ప్రజలు నీకు నీ పార్టీకి బుద్ధి చెప్పిర్రు. నీ నాయకత్వంలో జిల్లాలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు కాగా నువ్వు కూడా ఓడిపోయినావు. నిన్ను ప్రజలు తరిమి కొట్టిరు, అయినా నీకు బుద్ధి రాలేదు. కేసీఆర్ నేర్పిన సంస్కారం నీకు ఇదేనా అని మేము అడుగుతున్నాం. కేసీఆర్ దగ్గర నువ్వు ప్రియ శిష్యుడు అంటావు.
కేసీఆర్ నీకు ఇదేనా నీకు నేర్పిన సంస్కారం? కేసీఆర్ ఎలా ప్రవర్తిస్తుంటా నువ్వు ఆ విధంగా ప్రవర్తిస్తున్నావు? బాల్క సుమన్ నువ్వు గుర్తుంచుకో. ఇప్పటికీ నీ పార్టీకి నీ కేసీఆర్ కు ప్రజలు కర్ర కాసి వాత పెట్టారు, అయినా నీకు బుద్ధి రాలేదు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఏదో నీ ఇష్టమైనట్టుగా మాట్లాడుతుంటే ప్రజలను రెచ్చగొడతారు, నీ కార్యకర్తలు రెచ్చగొడుతుంటే ఇక్కడ ఉన్న కార్యకర్తలు గాని కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని ఎవరు కూడా ఊరుకోరు, తీసుకుపోయి బొక్కలు దొరుకుతారు. నువ్వు చేసిన అవినీతి, నీ కేసీఆర్ చేసిన అవినీతి ఇవన్నీ కూడా బయటపెట్టి నిన్ను బొక్కలకు పంపించే రోజులు దగ్గరికి వచ్చినాయి. నువ్వు గుర్తుంచుకో. కేసీఆర్ ఏదో తాగి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతానని చెప్పి నువ్వు ఆయన శిష్యుడైనా నువ్వు కూడా ఈరోజు తాగి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడడం అది సరికాదు. కార్యకర్తలు మేము ఊరుకోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నోరు దగ్గర పెట్టుకోకపోతే నిన్ను, నీ టీఆర్ఎస్ పార్టీ నాయకులను, మీ కార్యకర్తలను మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తరిమి పొలిమేర్ల తరిమి తెలంగాణ అవతలు తరిమి కొడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకొకసారి నువ్వు ఇట్లాంటి పిచ్చి కూతలు, అవాకులు చెవాకులు, పిచ్చి మాటలు నువ్వు గాని మీ టీఆర్ఎస్ నాయకులు గాని ఎవ్వరు మాట్లాడినా కూడా ఊరుకునే ప్రసక్తి లేని చెప్పి ఈ సందర్భంగా నిన్ను హెచ్చరిస్తున్నాం. బాల్క సుమన్ గుర్తుంచుకోని జాగ్రత్త అని చెప్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి పైన ఇష్టానుసారంగా మాట్లాడినది ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే విచక్షణరహితం కోల్పోయి ఇది పూనకం వచ్చినట్టు, దేవుడు వచ్చినట్టు చేసి ఇష్టం వచ్చినట్టు ఆ మీటింగ్ లో ఆ అవాకులు చెవాకులు వెళ్తే ఆ ముందటున్న డయాస్ మీద ఉన్నోళ్ళు కూడా చేయనే పరిస్థితి ఉన్నది. పదవులు అస్తైపోతాయి, పదవులు అనుభవించుడు తెలుసు, పోగొట్టుకుంటూ తెలుసు. నీకు మినిమం ఉండాలి. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ మంచిర్యాల నియోజకవర్గంలో మంచిర్యాల మీటింగ్ పెట్టినప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే వ్యవస్థ ఏంది, ఇక్కడ ఉన్న కార్యకర్తల వ్యవస్థ ఏంది అని తెలుసుకుని మాట్లాడాలి. దీనికి మూల్యం చెల్లించక తప్పదు. ఎందుకంటే ఏదున్నా గానీ పద్ధతి కొద్ది మాట్లాడితే ప్రజలు క్షమిస్తారు తప్ప, నీకు నోరు ఉందని చెప్పి ఒక ముందట 1000 మంది కూర్చున్నాగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించే పరిస్థితి కాంగ్రెస్ కేడర్ లేదు, ఇక్కడ ఉన్న నాయకత్వం లేదు. దాన్ని గుర్తుంచుకోవాలి. ఏది ఏమైనా గానీ బేషరతుగా నువ్వు మాట్లాడుతూ ఇవాళ కిందికి వంగి చెప్పు తీసిన సందర్భం అంటే మీటింగుల నోరు ద్వారా మాట్లాడేది ఇన్నా తప్ప ఇవాళ కిందికి వంగి చెప్పు తిప్పే సంస్కృతి కరెక్ట్ కాదు. ఒక ముఖ్యమంత్రి మీద చెప్పు తీసినామంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇవాళ ప్రతి ఒక్కరు కూడా సభ్య సమాజం ఏదైతే ఇవాళ మీటింగ్ పెట్టినరో చూసే ప్రతి ఒక్కరు కూడా గతంలో ఈ రాష్ట్రంలో బుద్ధి చెప్పినాం. అయినా ఇంకా కూడా ఈ దిగజారు మాటలు గాని ఈ పద్ధతి మానుకోలేదు కాబట్టి మళ్ళొక్కసారి బుద్ధి చెప్తారు. మేము ఇప్పటికైనా ఒకటే చెప్తున్నాం, ఏది మాట్లాడినా పద్ధతి కొద్ది ప్రజలకు ఇదే విధంగా ఇవాళ ఎడ్యుకేషన్ పీపుల్ గానీ, అన్ఎడ్యుకేటెడ్ గానీ, సామాన్య మానవుడుగా ఈ టీవీ పెట్టుకుంటే ఇది చూస్తే చేయనే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా బేషరతుగా ఈ నియోజకవర్గ ప్రజలకు మళ్ళొకసారి మీటింగ్ పెట్టి జరిగిన దానికి పొరపాటు జరిగిందని చెప్పవలసిన బాధ్యత జిల్లా అధ్యక్షుడిపై ఉన్నది. అక్కడ ఎవరైతే నాయకులు కూర్చున్నారో డయాస్ మీద వాళ్ళకు కూడా మేము చెప్తా ఉన్నాం, మీ బాధ్యత ఉన్నది. ఎందుకంటే మంచిర్యాల నియోజకవర్గం మీటింగ్ పెట్టినప్పుడు ఒక మాజీ ఎమ్మెల్యే గానీ, మాజీ మంత్రి గాని, సంబంధిత మాజీ ఎమ్మెల్సీలు గాని అందరూ కూర్చున్నారు కాబట్టి మీ అందరి బాధ్యత ఉన్నది. ఇక్కడ ఏం చెప్పాలి, మీరు ఇటువంటి మాటలు మాట్లాడితే ఇక్కడ ఉన్న క్యాడర్కి ఇబ్బంది అవుతుంది, మ్యాక్ ఇబ్బంది అవుతుంది. ఫ్యూచర్ లో ఇలా కౌన్సిల్ గానీ, కార్పొరేషన్ గానీ, ఇవాళ సర్పంచులు గానీ, ఎంపీడీసీ గానీ మా డిపార్ట్మెంట్ పరిస్థితి ఉండదు. ఈ మాటలకి పద్ధతి మారుకోకుంటే మాకు ఇదివరకే మేము పొలిటికల్ దూరమైనాం. మళ్ళీ ఒకసారి ఈ పద్ధతి కొనసాగుతా ఇంకా కూడా ప్రజలు బుద్ధి చెబుతారు. కాబట్టి ఎవరైతే క్యాడర్ అంతా నష్టపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా బేషరతుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ మంచిర్యాల పోలీస్ స్టేషన్లో గౌరవ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి కాంప్లైంట్ జరిగింది. తదుపరి చర్య కోసం వాళ్ళు చెప్పడం జరిగింది. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా నాయకులు, మహిళా నాయకులు అందరం కూడా, సంబంధిత మైనార్టీ నాయకులు, యూత్ నాయకులు, ఎన్ఎస్ఏ సంబంధించిన అందరం కూడా రావడం జరిగింది. ఒకటే చెప్తా ఉన్నాం, ఇది ఇప్పటితో ఏదైనా మానుకో